ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉచ్చములు నీచములు అంటే గ్రహములకు సంబంధించి ఉచ్చములు నీచములు అనే ఒక సబ్జెక్ట్ మనకు అర్థమయ్యే భాషలో మీకు ఈజీగా అనువుగా అర్థమయ్యే భాషలో ఈ వీడియోలో మనం ప్రస్తావన చేద్దాం. గ్రహం యొక్క బలము ఎక్కువగా ఉండడానికి లేదా ఒక భావాలు ఉంటే తక్కువ ఉండడానికి కారణాలు అంటే ఉచ్చములు నీచములు అంటే ఒక భావానికి ఎక్కువ బలం ఉండడానికి ఏ భావాలు ఉంటే ఎక్కువ బలంగా ఉంటుంది, ఏ భావాలు ఉంటే ఎక్కువ బలం తక్కువ ఉంటుంది. సో ఈ వీడియో ఏంటంటే గ్రహములకు అడ్వాంటేజ్ ఏ ఏ భావాలు ఉంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఏ భావాలు ఉంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ బలాబలాలు చూసుకుంటే ఏ గ్రహం అయితే ఉచ్చ స్థానంలో ఉంటుందో దానికి 100% బలం ఉంటుంది. అంటే ఇక్కడ బలము అంటే ఎగ్జాంపుల్ ఉచ్చ స్థానం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రవిని తీసుకుందాం. రవికి ఒక సొంత ఆధిపత్యం ఉన్న గృహం ఉంది. ఇక్కడ ఈ గృహం ఏంది? సింహం. సో రవి తన సొంత ఇంట్లో ఉంటే చాలా బలంగా ఉంటుండు. అదేవిధంగా రవి తన సొంత ఇంట్లో కాకుండా ఇంకొక భావాలు ఉన్నా కూడా అంతే బలంగా అనేది ఉంటుంది. ఆ బలం ఏందనేది మేషంలో. ఇక్కడ రవి తన యొక్క మేషరాశిలో తన ఇంట్లో ఉన్నట్టే ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నాడు. అంటే ఎక్కువ బలం వేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇంటికి వెళ్తాం, ఇప్పుడు అత్తారింటికి వెళ్తాం, అదే మన ఇంటికాడ ఉంటాం. మన ఇంటికాడ ఎంత ఫ్రీగా ఉంటామో అత్తగారింటి కూడా అంత ఫ్రీగా ఉంటాం అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇట్లా మనము చుట్టాలింట్లో ఉన్నది శత్రు ఇంట్లో ఉన్నది ఎట్లా ఉంటుందో, మనం ఎక్కడైతే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందో, సో సింహరాశిలో ఉన్న రవికి తన సొంత గృహం అన్నప్పుడు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అదేవిధంగా మేషరాశిలో కూడా అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రవి ఇక్కడ ఉంటే 100% ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ మంచి అయితే మంచి చేస్తాడు, చెడు అయితే చెడు చేస్తాడు. దాని యొక్క లగ్నాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. అదేవిధంగా చంద్రుడిని తీసుకుందాం. మనకు చంద్రుడు వచ్చేసి మన కర్కాటక రాశి. ఈ కర్కాటకంలో తన సొంత రాశి అయిన కర్కాటక గృహంలో చంద్రుడు ఎంత బలంగా ఉంటుండో వృషభ రాశిలో కూడా అంతే బలంగా ఉంటుండు. తనకు ఉచ్చస్థానం అది వృషభ రాశి అనేది. సో చంద్రుడికి వృషభ రాశి. ఇప్పుడు రవి వచ్చేసి మనకు మేషం, చంద్రునికి వృషభం. అంటే ఈ భావాలు ఈ రాశిలో వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కుజునికి 2 గృహాలు ఉన్నాయి. ఇక్కడ మేషము వృచ్చికం ఈ 2 భావాలలో కూడా తన సొంత గృహాలు కాబట్టి కంఫర్ట్ జోనే ఉంటుంది. అదేవిధంగా ఈ 2 భావాలు కాకుండా ఇక్కడ మకరంలో కుజునికి బలం ఎక్కువ ఉంటుంది. సో కుజునికి మకరం, ఇది ఉచ్చరాశి అంటే ఉచ్చ స్థానం. దీనికి ఇది మీకు ముందు ఇంకా మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇది బేసిక్స్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు వింటున్న కొద్దీ మనం ఫలిత భాగానికి వెళ్ళినప్పుడు ఇది ఎందుకు చెప్పినాము, ఎందుకు ఇట్లా అనేది మనకు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక కుజునికి మకరం. అదేవిధంగా కుజ తర్వాత బుధుని తీసుకుందాం. సో బుధుడు 2 గ్రహాలు 2 భావాలు ఉన్నాయి. ఒకటి మిథునం, ఒకటి కన్య. ఈ మిథున కన్యాలు 2 కూడా సొంత గృహాలే. సొంత గృహాల కూడా మిథున పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఉచ్చస్థానం అని స్పెషల్గా వీటికి ఏంటంటే కన్యాలు. అంటే ఇప్పుడు మిథునంలో ఉన్నదానికి కన్యలో ఉన్నదానికి ప్రభావం అనేది 100% ఇవ్వగలుగుతుంది అన్నట్టు. సో బుధునికి కన్య. అదేవిధంగా గురు. సో గురుగ్రహానికి నార్మల్ 2 భావాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ధనస్సు, మీనం. ఈ 2 భావాలు కూడా సొంత ఇల్లు. దానితో పాటు సొంత ఇల్లు లాంటి ఇంకో గృహం వచ్చేసి కర్కాటకం. సో ఈ కర్కాటక రాశిలో గురు ప్రభావం 100% ఉంటుంది ప్రభావితం చేసే దాంట్లో. అదేవిధంగా శుక్రుడు కూడా 2 భావాలు ఉన్నాయి. ఒకటి వృషభం, ఒకటి వచ్చేసి తుల. ఈ 2 భావాలు కూడా సొంత గృహాలు. ఈ 2 గృహాలలో శుక్రుడు కన్వీనెంట్గా ఉంటాడు. అదేవిధంగా వీటితో పాటు మీనంలో ఉచ్చస్థానం అయిపోయింది. మీనం అనేది ఉచ్చస్థానం. అక్కడ శుక్రుడు ఉంటే 100% బలాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా శనికి వచ్చేసి ఉచ్చస్థానం వచ్చేసి ఇక్కడ 2 భావాలు ఉన్నాయి ఆల్రెడీ. మకరం, కుంభం 2 భావాలు కూడా తన సొంత గృహాలే. అదేవిధంగా తులారాశి అనేది శని భావానికి ఎక్కువ ప్రభావితం చేయగలదు, ఎక్కువ బలం ఉంటుంది. అంటే ఉచ్చస్థానం కాబట్టి 100% బలం ఇవ్వడానికి ఈ యొక్క భావంలో ఉంటే శని ఇస్తాడన్నట్టు. ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 7 గ్రహాలు, ఈ 7 భావాలకు ఉచ్చస్థానాలు. అదేవిధంగా రాహుకేతువులకు స్పెషల్గా ఏముండదు. ఈ 7 గ్రహాలకు ఉచ్చస్థానాలు ఉంటాయి. ఈ రాహుకేతు ఛాయాగ్రహాలు కాబట్టి అంత ఇంపార్టెన్స్ అనేది ఉచ్చస్థానం అనేది ఉండదు. సో అదేవిధంగా నెక్స్ట్ ఉచ్చస్థానంతో పాటు నీచస్థానం కూడా ఉంటుంది కదా, అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉచ్చస్థానంతో పాటు గ్రహాలకు నీచస్థానం కూడా ఉంటుంది. ఆ నీచస్థానంలో ఆ గ్రహం ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాన్ని మనకు ఎక్కువ ఇవ్వదు. అంటే వాటి యొక్క మనకు మంచి గ్రహమైన శుభగ్రహమైన కూడా మనకు ఎక్కువ ఫలితం ఇవ్వలేదు.
ఎక్కువగా నీచ స్థానంలో మనకు పాపగ్రహాలు ఉండాలి. పాపగ్రహాలు ఉంటే మనకు ఎక్కువ ఫలితం అనేది అక్కడి నుంచి ఎక్కువ ప్రభావం అనేది మన మీద ఉండదు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఏ గ్రహానికి ఉచ్చస్థానం ఉందో, ఆ ఉచ్చస్థానం నుంచి 7వ భావం వాళ్ళకి నీచ స్థానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి. రవి మేషంలో ఉన్నాడు. మేషం నుంచి మనకు 7వ భావం తులారాశి అవుతుంది. ఈ తులాలో నీచ స్థానం అవుతుంది రవికి. రవి ఒకవేళ ఇక్కడ నీచ స్థానంలో ఉంటే, ఇప్పుడు తన గృహంలో ఈ మేషంలో ఉన్నట్టు ఉండలేడు. అక్కడ ఎక్కువ ప్రభావం అంటే శత్రువు ఇంట్లో ఉన్నట్టు. ఒక శత్రువు ఇంట్లో ఒక కిడ్నాప్ అయితే మనం ఎలా ఉంటామో, ఆ విధంగా మనం ఏమి ఇవ్వలేము. మన చేతిలో ఏముండదన్నట్టు ఇక్కడ. సో, ఆ విధంగా నీచ స్థానం వచ్చేసి తులారాశిలో. తులారాశిలో రవి ఉంటే మనకు ఎక్కువ ప్రభావం ఉండదు. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి ఉచ్చ స్థానమైన వృషభం నుంచి 7వ స్థానమైన వృశ్చికంలో ఈ చంద్రుడు అనేది నీచ స్థానం అన్నట్టు. ఇక్కడ చంద్రుడు ఉంటే మనకు ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పాపులుగా ఉంటేనే చాలా బెటర్. శుభగ్రహమే ఉంటే మాత్రం మనకు నెగెటివ్ అంటే మనకి ఎటువైపు ఫలితాలు ఎక్కువ బలంగా ఉండవు అన్నట్టు. అదేవిధంగా రవిచంద్ర కుజుడు వచ్చేసి కుజుడు ఉచ్చస్థానం వచ్చేసి మకరం. సో, ఈ మకరం నుంచి 7వ స్థానం అనే కర్కాటకంలో మీకు కుజుడు వచ్చేసి నీచ స్థానం. అక్కడ ఒకవేళ కుజుడు ఉన్నట్టయితే మీకు అంత ఆ బలం అనేది తక్కువ ఉంటుంది. ఆ కుజుడు తను ఇచ్చే శక్తికి 100%కి ఒక 10% మాత్రమే తను ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా కుజుడు తర్వాత మనకు వచ్చే గ్రహం వచ్చేసి బుధుడు. బుధుడు ఇక్కడ ఉచ్చస్థానం. ఏది కన్య. కన్య నుంచి మనకు మీనం ఇక్కడ నీచ స్థానం. సో, బుధుడు ఇక్కడ ఉంటే ఈ మీనంలో బుధుడు ఉంటే ఎక్కువ ప్రభావం అనేది జాతకుల మీద ఉండదన్నట్టు. సో, ఎప్పుడైనా కూడా ఈ నీచ స్థానంలో ఉన్న గ్రహాలు మనకు పాపులుగా ఉంటే మన జాతకానికి చాలా మంచిది. అదేవిధంగా బుధుని తర్వాత గురువుని తీసుకుందాం. గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానం పొంది ఉన్నాడు. ఇక్కడ నుంచి 7వ స్థానమైన మనకు మకరం ఇది నీచ స్థానం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురుడు శుభకార్యాలకు కారకుడు. గురుడు ఎప్పుడైనా కూడా మకరంలో ఉన్నాడనుకోండి, శుభకార్యములు ఎక్కువ జరగవు అన్నట్టు. వారి జాతకంలో ఆ శుభకార్యం చాలా తక్కువ ఉంటుంది. పెళ్లి లేట్ అవ్వడమో, పెళ్ళైనా ఏమన్నా సంథింగ్ ఇబ్బందులు అవ్వడమో, డైవర్స్ అవ్వడం ఇలాంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్ ఉంటాయి. కానీ ఈ మొత్తం ఫలిత భాగంలో ఇది కేవలం ఒక సూత్రప్రాయంగా ఉన్నది మాత్రమే కానీ పర్ఫెక్ట్‌గా దీన్ని మనం 100% అనుకోరాదు. మిగతా భావాలు కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా గురువు తర్వాత శుక్రుడు. శుక్రుడు ఉచ్చస్థానం వచ్చేసి మీనరాశి. మీనరాశి నుంచి అపోజిట్ 7వ రాశి వచ్చేసి కన్య. అంటే ఇక్కడ శుక్రుడు మనకు నీచ స్థానంలో ఉన్నట్టు. శుక్రుడు తర్వాత మనకు వచ్చే రాశి వచ్చేసి శని గ్రహం. ఆ గ్రహము తులారాశికి ఉచ్చస్థానం. ఈ తులారాశి 7వ రాశి అయిన మేషరాశిలో ఈ శని అనే గ్రహము నీచంగా అంటే అక్కడ ప్రభావం తక్కువ. ఏమున్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేదు. సో, ఈ విధంగా మనం చూసుకుంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 7 గ్రహాలకు ఈ రవి వచ్చేసి తుల, చంద్ర వచ్చేసి వృశ్చిక, గురువు వచ్చేసి మకర, బుధ వచ్చేసి మీన, శని వచ్చేసి మేషం, కుజ వచ్చేసి కర్కాటకం, అదేవిధంగా శుక్ర వచ్చేసి కన్య. సో, ఈ రాశిలో గనక మనకు ఈ గ్రహాలు ఉంటే నీచ స్థానం కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫలితము చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఉచ్చంలో ఉంటే ఉన్నదానికంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. నీచలో ఉంటే పవర్స్ ఉన్నదానికి ఇంకా తక్కువనే ఉంటాయి. అంటే మనం ఒక శత్రువు ఇంట్లో మనం నివాసం ఉన్నట్టు, ఒక రెంటెడ్ హౌస్ ఉన్నట్టు. ఒక రెంట్‌లో ఉన్నప్పుడు మనకు అన్ని కండిషన్స్ ఉంటాయి. అన్నీ ఈజీగా మనం ఇష్టం ఉన్నట్టు చుట్టాలు పిలుచుకోవడం, ఇష్టం ఉన్నట్టు ఉండడం అట్లా జరగదు. సో, రెంటెడ్ ఫ్యామిలీ ఉన్నట్టు అయిపోతుంది అన్నట్టు. సో, ఈ విధంగా ఉచ్చములు, నీచములు అనే సబ్జెక్టు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ముందు మనకొచ్చే ఫలిత భాగంలో ఖచ్చితంగా వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫలిత భాగంకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనం విశ్లేషణ చేసినప్పుడు వీటి గురించి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.